శ్రీ భవిష్య పురాణం పితృశర్మ వృత్తాంతం. పూర్వం విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. వేదాంగాలను అభ్యసించిన మహాపండితుడు పితృశర్మ. అంతేకాదు ఎంతో పాపభీతి కలవాడు కూడా. ఈ కలియుగంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎంతగా పాపం పెరిగిపోతుందో తలుచుకొని నిత్యం చింతించేవాడు. ఏ ఆశ్రమ ధర్మాన్ని ఆచరిస్తే శుభాలు చేకూరుతాయి అని ఆలోచించండి. ఈ కలి కాలంలో సన్యాస ఆశ్రమం స్వీకరిద్దామా అంటే అది దంభుల చేతిలో, పాషాండుల చేతిలో ఖండితమైపోయింది. ఇక వానప్రస్థం అనేది ఎవరూ ఆచరించటం లేదు. ఈ కాలంలో అది సాధ్యం కాదు. కేవలం బ్రహ్మచర్యం మాత్రమే అక్కడక్కడా కనిపిస్తోంది. ఇక గృహస్థాశ్రమమే అన్నిటికన్నా గొప్పదిగా కనిపిస్తోంది. కనుక దీన్ని స్వీకరించడమే మేలు అని భావించాడు పితృశర్మ. తనకి ఉత్తమమైన భార్య లభించాలని, అలాంటి కన్య లభిస్తేనే తన జీవితం సార్థకమవుతుందని అనుకున్నాడు. ఆ కోరిక తీరటం కోసం జగన్మాతని షోడశోపచారాలతో పూజించి దివ్య స్తోత్రాలతో ఘనంగా స్తుతించాడు. పితృశర్మ పూజలకి, స్తుతులకి సంతోషించిన జగన్మాత అతడికి ప్రత్యక్షమైంది. అతడితో, నాయనా, నీకు తగిన కన్య విష్ణుయశుడనే విప్రుడి కూతురు. నీవు ఆమెనే వివాహం చేసుకో, నీకు శుభం జరుగుతుంది అని చెప్పి అదృశ్యమైంది. అమ్మవారు చెప్పిన విధంగా విష్ణుశర్మ వివాహం చేసుకుని మధురా నగరంలో తన భార్యతో సహా నివసించసాగాడు. కొంతకాలానికి పితృశర్మకి వరుసగా 4 కుమారులు జన్మించారు. ఆ నలుగురికి రుక్కు, యజుషుడు, సాముడు, అధర్వుడు అనే పేర్లు పెట్టుకున్నాడు. ఈ 4 మహాపండితులయ్యారు. ఈ 4 కుమారుల్లో రుక్కు అనేవాడికి వ్యాడి అనే పుత్రుడు జన్మించాడు. వ్యాడి న్యాయశాస్త్ర విశారదుడయ్యాడు. రెండో పుత్రుడైన యశుజుడికి మీమాంసాస్త్రకారుడైన కుమారుడు జన్మించాడు. మూడో పుత్రుడు సాముడికి పాణిని అనే మహాభాష్యకర్త. 4వ పుత్రుడైన అధర్వుడికి వరరుచి అనే వార్తికకారుడు జన్మించాడు. ఒకరోజు వ్యాడి, మీమాంసుడు, పాణిని, వరరుచి తమ తాతగారైన పితృశర్మతో కలిసి చంద్రగుప్తుడి ఆస్థానానికి వెళ్ళారు. చంద్రగుప్తుడు వీరిని చూసి వెంటనే లేచి వచ్చి స్వాగతం పలికాడు. వారిని చూసి, విప్రులారా, మీలో ఎవరిని గొప్ప బ్రహ్మచారిగా గౌరవించాలి అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా 4 కలిసి ఇలా చెప్పారు. మహారాజా, ఆ పరమాత్మని న్యాయసూత్రాల పరంగా ఆరాధించేవాడే శ్రేష్టమైన బ్రహ్మచారి అన్నాడు వ్యాడి. మీమాంసుడు, మహాప్రభు, యజ్ఞయాగాల ద్వారా బ్రహ్మాది దేవతలందరినీ నిత్యం సంతృప్తిపరుస్తూ, రోచనాదులతో వారిని పూజిస్తూ, వారికి తర్పణాలు చేసేవాడే నిజమైన గొప్ప బ్రహ్మచారి అన్నాడు మీమాంసుడు. పాణిని, చంద్రగుప్త మహారాజా, ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల ద్వారా కానీ, పరాపశ్యంతి మధ్యమ వైఖరులతో కూడిన వాక్కు ద్వారా కానీ శబ్దబ్రహ్మని ఆరాధిస్తూ లింగ ధాతు గుణాలతో కూడుకున్న స్తోత్రాలతో ఆ శబ్దబ్రహ్మని సంతృప్తి పరచగలిగిన వాడే గొప్ప బ్రహ్మచారి అన్నాడు పాణిని. వరరుచి, మహారాజా, శాస్త్రోక్తంగా ఉపనయనం చేసుకుని గురుకులంలో నివసిస్తూ దండాన్ని శిఖని ధరించి వేదాధ్యయనం చేస్తూ భిక్ష ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తూ గురువు ఆజ్ఞానుసారం జీవించేవాడే శ్రేష్టమైన బ్రహ్మచారి అన్నాడు వరరుచి. పితృశర్మ, వీరందరి మాటలు విన్న పితృశర్మ పైకి లేచి, రాజా, బ్రహ్మచర్యం అంటే కేవలం వివాహం చేసుకోకపోవడమే కాదు, గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూనే దేవతల్ని, పితృదేవతల్ని, అతిథుల్ని తృప్తిపరుస్తూ తన ఇంద్రియాలను పూర్తిగా తన అదుపులోనే ఉంచుకునేవాడు, కేవలం సంతానం కోసం మాత్రమే
భార్యతో సంగమం చేసేవాడు మాత్రమే అందరికన్నా గొప్ప బ్రహ్మచారి అని చెప్పాడు. పితృశర్మ మాటలు వినగానే చంద్రగుప్తుడు ఆయన పాదాలకు నమస్కరించి, మహాపండిత, ఈ కలియుగానికి సరిపడే ధర్మాన్ని చెప్పారు. దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అని ప్రార్థించాడు. శ్రీ భవిష్య పురాణం పితృశర్మ వృత్తాంతం. పూర్వం విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు. వేదాంగాలను అభ్యసించిన మహాపండితుడు పితృశర్మ. అంతేకాదు ఎంతో పాపభీతి కలవాడు కూడా. ఈ కలియుగంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎంతగా పాపం పెరిగిపోతుందో తలుచుకొని నిత్యం చింతించేవాడు. ఏ ఆశ్రమ ధర్మాన్ని ఆచరిస్తే శుభాలు చేకూరుతాయి అని ఆలోచించండి. ఈ కలి కాలంలో సన్యాస ఆశ్రమం స్వీకరిద్దామా అంటే అది దంభుల చేతిలో, పాషాండుల చేతిలో ఖండితమైపోయింది. ఇక వానప్రస్థం అనేది ఎవరూ ఆచరించటం లేదు. ఈ కాలంలో అది సాధ్యం కాదు. కేవలం బ్రహ్మచర్యం మాత్రమే అక్కడక్కడా కనిపిస్తోంది. ఇక గృహస్థాశ్రమమే అన్నిటికన్నా గొప్పదిగా కనిపిస్తోంది.